శనార్థులు మీరు చూస్తున్నది తీన్మార్ వార్తలు. ఇప్పుడు చూడబోయేది నెత్తి గీతలు. ఆ ఎన్కశిరి నేను షురూ చేస్తా వార్తలు. అసెంబ్లీలో లేచిన ఆత్మహత్యల లడాయి సోమవారం చూసుకుందామంటున్న లీడర్లు. ఇస్తరాకులేస్తా అంటున్న మోడీ సార్ ఆకలైతుందని తయారైన దత్తన్న. రైతులతోని పరాష్కం చేస్తున్న పార్టీలు సర్కార్ది కూడా సయ్యాటేనని విమర్శ. జిహెచ్ఎంసీ జీవి తీస్తున్న పెద్ద సార్లు ఆఫీసర్ది ఒక మాట, మేయర్ది ఇంకో మాట. ఆడోళ్ళందరికీ హక్కులు వంచిన హరీష్ సార్ సారా దుకాన్లు వలగొట్టుమని పిలుపు. కొండను దబ్బి తొండను పట్టిన కేంద్రం నడిచెర్లాగిన నల్లదనం నావా. శ్రీపథకం విస్తరించిన సీఎం సార్ ఊర్ల పొంటి ఆడోళ్ళకు కూడా ఊరట. చెప్పిన కదా మొన్న ఇక ఇప్పటి సంది రోజు హుషారు వార్తలే ఉంటాయని. మరి అసెంబ్లీ సమావేశాలు షురైనాయంటే అంతే కదా. ఇక చూడుర్రి, ప్రతిపక్షమోళ్ళు అధికార పక్షమోళ్ళు బతింలాటలు, అలుగబోడ్లు, అవతలికి పట్టుకపోంగ తండ్లాటలు. అబ్బో అవి చెప్ప వశమే కాదు, చూస్తేనే సమజైతుంది. మొత్తం మీద అసెంబ్లీ అవ్వాలి దార్ సురువైంది. ఇవాళ ప్రతిపక్షాలు లడాయి చేస్తే కరెంటు మీద ఆత్మహత్యల మీద అనుకున్నట్టే జంగులు ఏపినాయి. ప్రశ్నలు జవాబులు సురువు చేస్తున్నామని స్పీకర్ సార్ ఇట్లా అన్నడో లేదో పాయే ప్రతిపక్షాలు ముందుగాల రైతుల పానాల మీద మాట్లాడమంటే గిదేందని లొలి పెట్టిండ్రు. పురక ఇదేటేటో ఉన్నదని వెంటనే 10 నిమిషాలు వాయిదా వేసిండు స్పీకర్ సారు. ఆయన కచేరి మళ్ళా మొదలైంది కానీ లొల్లి మాత్రం ఆగలే. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆయిదా. ఇక ఇట్లా కాదని అందరు పార్టీలోని పిలిచి మాట్లాడిండు స్పీకర్ సారు. మళ్ళొచ్చి సీట్ల కూర్చోగానే మళ్ళీ అదే లొల్లి. అంతలోనే ఎర్రబలి సార్ను మాట్లాడమన్నాడు స్పీకర్ సారు. ఆయన ఏమన్నాడు ఈయనుండ్రి. పోచార శ్రీనివాసరెడ్డి గారు రైతుల ఆత్మహత్యల మీద హేళన చేశారు, వారు సభకు పిలిచి క్షమాపణ చెప్పాలి. దీనికి పువ్వు గుర్తు లక్ష్మణ్ సార్ కూడా చేయి కలిపే. పుండు మీద కారం జల్లినట్టుగా ఒక బాధ్యత గల మంత్రి అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇవి ఆత్మహత్యలు కావనేటువంటి ఏదైతే ఈ రోజు వారు వ్యాఖ్యలు చేశారో దానిని మీరు సంజాయిషి ఇచ్చి ఈ యొక్క మిగతా అంశాలు చర్చకు రండి. ఇక సర్కార్ దిక్కోలు కూడా లొల్లి లేపిండ్రు. ఈ లొల్లి ఆ లొల్లి గాలి వాన అయింది జరసేపు. స్పీకర్ సార్ కు ఏం చేయాలనో అర్థం కాక ముఖ్యమంత్రి సార్ దిక్కు చూసిండు. ఎన్కచేరి మళ్ళా మొదలైన లొల్లి ఆగలే. ఐఎమ్ మేకింగ్ ఇట్ క్లియర్, హియర్ మీ, యు హావ్ ద పేషెన్స్ టు హియర్ మీ. ఇక ఇట్లా కాదని ఆఖరికి హరీష్ రావు సార్ లేచే లొల్లి పెట్టేటోళ్ళని సస్పెండ్ చేయండి తీర్మానం పెట్టిండు హరీష్ రావు సార్. స్పీకర్ సార్ ఓకే అన్నాడు. ఇనకుంటా ఆడనే ఉండే వర్గాల్లో మార్షల్స్ వచ్చి పట్టుకపోయినరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు 10 మందిని. ఇక అటెన్కచేరి జానారెడ్డి సార్ లేచి సభ్యులను గింత బిరానా సస్పెండ్ చేసుడు మంచిగా అనిపించలే అన్నాడు. కరెంటు మీద ఆత్మహత్యల మీద సోమవారం మాట్లాడుకుందామని అనుకున్నారట ముందే. ఇక బడ్జెట్ మీద చర్చ సురువు చేసిండు జానా సార్. అంతలోనే ఛాయ్ తాగుదామని సీఎం కేసీఆర్ సార్ చెప్పగానే సభ మళ్ళా వాయిదేసిండ్రు. నౌ టీ బ్రేక్ ఫర్ 15 minutes. ఆయన కచేరి మళ్ళా మొదలైంది కానీ లొల్లి మాత్రం ఆగలే. మీకు ఇది నైతికతనా? ఇది ప్రజాస్వామ్య బద్ధమా? ఇది రాజ్యాంగం? ఇక ఆడికి వెళ్ళి అటే సోమవారం పొద్దుగాల వాయిదా పడ్డది సభ. ఇక మండల సంగతి చూస్తే ఆడ కూడా లొల్లి అయింది కానీ ఈ తీరుగా కాలే. అటో ఇటో జరసేపు అక్కడికొచ్చే ముచ్చట్లు 4 మాట్లాడిండ్రు. అది కూడా సోమవారం పొద్దుగాలకు వాయిదేసిండ్రు. సభ అయిపోయినా లీడర్లు రూకుంటారా? మీడియా పాయింట్ కాడ మీద పడి తిట్టుకున్నారు. పోచారం గారు ధోతి కట్టుకుంటే పేద ప్రజలకు ప్రయోజనం అనుకున్నాం కానీ పేద ప్రజల గోతులు దవ్వుతాడని ఎవరు అనుకోలే. మీరు నిన్నటిదాకా సవాళ్ళు విసిరి ఇలా పారిపోతా ఉన్నారు. బడ్జెట్ మీద మాట్లాడమని సర్కారు, రైతు ఆత్మహత్యలు కరెంటు మీద మాట్లాడాలని విపక్షాలు. మొత్తం మీద అసెంబ్లీలో లొల్లి గిది అయింది. ఇవాళ ఇంత ఆతృత పనికిరాదండి. రైతుల ఆత్మహత్యల మీద చర్చ జరగాలి. వాళ్ళంతా వెల్ ప్రోగ్రామ్ లో వచ్చే లక్ష్మణ్ గారు మీరు అంత బాధ అక్కర్లేదు. ఇప్పటి వరకు ముంచింది సాలు మీరు, ఇప్పటి వరకు వేధించి సాలు మీరు. వీఆర్ వెల్కమింగ్ ది అపోజిషన్ టు డిస్కస్. రైతు ఆత్మహత్యలు తెలిపోతున్నారు, దాని మీద చర్చ వద్దండి. కవ్వించి మనం పంచాయతీ పెట్టుకుందామని కదా. ఈ మాత్రం విజ్ఞత అందరికి ఉండద్దా? చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ మోడీ సారు విలిసే ముచ్చటైన ఆశ పేరు పెద్ద చేసే చిట్టి చిట్టి ఆశ. ఏంది లచ్చమ్మ ఏమో కీసు పిట్ట లెక్క అర్థం పర్థం లేని పాట పాడుతుంది అనుకుంటుర్రా?
ఈ పాట ఎందుకు వాడిందంటే ఓం భీం బుష్. మొత్తం మీద తెలంగాణ పువ్వు గుర్తోళ్ళ రెమ్మలు ఇగురు పెడుతున్నాయి. ఎందుకంటే మోడీ సార్ విశాల హృదయంతో మంత్రివర్గాన్ని విస్తరిస్తాడని తెలిసింది కదా. మరి సికింద్రాబాద్ దత్తన్న ఆశలు చిగురు పెట్టబట్టే ఈసారన్న తెలంగాణలో కేంద్రంలో మంత్రి పదవి దొరుకుతుందా లేదా అని. మళ్ళా తెలుగుదేశం వాళ్ళకు ఒకటి, శివసేన వాళ్ళకు 2, ఇట్లా బయట రాష్ట్రాల వాళ్ళకే పంపకాల పని పెట్టిండట. మరి తెలంగాణ పాలు ఉన్నదా లేదా అనలా అనేది తెలుస్తలేదు. కానీ దత్తన్న మాత్రం విమానం టికెట్ తీసుకొని 1-2 జతల బట్టలు సంచిలో అదిరి పెట్టుకున్నాడట. ప్రధానమంత్రి కార్యాలయంకి వెళ్ళి ఫోన్ వచ్చుడే ఆల్చం ఉరుకుతూనే ఉందామని. ఫోన్ కూడా ఫుల్ సిగ్నల్ వచ్చే కాడ పెట్టిండట. కారు డ్రైవర్ను కూడా 24 గంటలు అందుబాటులో ఉండేటట్టు చూసుకున్నాడట. దత్తన్న వర్గం వాళ్ళు పటాకులు కొనుక్కొస్తామంటే ఇప్పుడే వద్దు జర రోప్కే పట్టుండ్రు రైతారం దాకానికి వచ్చిందట పెద్ద మనిషి. కానీ దత్తన్నకు మాత్రం కన్ఫర్మే అంటున్నారు. కాకపోతే మన చంద్రాల్ సారు ఇంకో మంత్రి పదవి తీసుకోవాలని చూస్తున్నాడట. అది కూడా పుసుక్కున మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి సారు కేటాయించానంటే దత్తన్న పువ్వు ఆరిపోయినట్టే అంటున్నారు. కానీ ఎంతైనా మోడీ సార్ అందరికి న్యాయం చేసే మనిషే కాబట్టి సొంత పార్టీ లీడర్ను ఢిల్లీ గొంచబోతుండొచ్చు అనుకుంటున్నారు క్యాడరు. మరి ఎట్లయితుందో చూడాలి దత్తన్న పని. ఈ దేశంలో రైతుగా ఉట్టుడే తప్పు, రైతే రాజు, అన్నదాతే దేశానికి ఎన్నుపూస. ఇగో ఇసుంటి మాటలు స్టేజ్ల మీదెక్కి మైకులు పట్టుకొని మాట్లాడేందుకే వనకొస్తాయి. అటెనక వాళ్ళను కానేటోళ్ళే కరువయ్యరు. బట్టలు నేసేటోళ్లకు బట్టలు ఎట్లుండయో, చెప్పులు కుట్టుకునేటోళ్లకు చెప్పులు ఎట్లుండయో అన్నం పెట్టే రైతన్నకు కూడా ఆమ్దాన్ లేకుండా పోయింది. జీవిడుస్తున్న రైతుల మీద రంగుల రాజకీయం చేస్తున్నారు లీడర్లు. దున్నెకాడ మోసమే, నాటుకాడ మోసమే, కోతకాడ మోసమే, కాంటకాడ మోసమే. మోసంలో పుట్టి మోసంలో పెరిగి ఆఖరికి మోసం చేతుల్నే మోసపోయి జీవిస్తున్నారు రైతన్నలు. పానం పోయిన కాడ కూడా మోసమే అవుతున్నది ఆఖరికి. తెలంగాణలో 4 నెలల సంధి 300 మంది రైతులు చచ్చిపోయినరని ప్రతిపక్షాలోళ్ళు, 79 మందే చచ్చిపోయినరని రెవెన్యూ రికార్డులు, లేదు ఉంటే 30 మందే ఉండొచ్చు అని సర్కారు అంచనాలు. దీన్ని తలదన్నే ముచ్చట ఒకటి మన పోచారం శ్రీనివాస్ సార్ చెప్పిండి నుండ్రిగా. సార్ ఇట్లా మా గంగారాం చనిపోయింది సార్ అన్నాడు. ఎట్లా చనిపోయిందంటే కుటుంబ సమస్య చనిపోయింది సార్. కొద్దిగా కుటుంబాల కళాలు ఉండే, వాడు ఆవేశంతో ఇరిటేషన్తో తాగేసింది. తెల్లారు చూస్తే పేపర్లో పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు. సరే, అందరు రైతులు ఆత్మహత్యలు కావు, మరి దేనికోసం రైతులు చచ్చిపోయినరో చెప్తాడు నుండి సారు. అన్నింటిని కూడా రైతుల ఆత్మహత్యకి జమగట్టద్దని ప్రార్థిస్తున్నాను నేను. అప్పుల బాధ వేరు, కుటుంబ కలహాలు వేరు. ఏంది సారు ఇది? బాయికాడ పోయి చెట్టు గ్యాలాడ పడితేనే రైతు ఆత్మహత్యనా సార్ మీ లెక్కలలా? ఇంటికాడికి వచ్చి అప్పులోని బాధకి ఇంట్లో దూలానికి గురి పెట్టుకుంటే కాదా? ఎట్లయినా మీ సర్కారు వాళ్ళు ఇప్పుడు లెక్కలు తెప్పించుకుంటున్నారు కదా సార్. గండ్లనన్న రైతుల లెక్కలు బరాబర్ తీయండి సార్. తమాం రైతులనగానే జర సులకనగా మాట్లాడితే ఇంటి పెద్దను ఓడగొట్టుకున్న రైతుల కుటుంబాలు కూడా బాధపడతాయి కదా సార్. అలా గుండెల మీద రాయెత్తేసినట్టు అవుతుంది. అట్లా చేస్తే జర ఆలోచన చేయమంటున్నారు సార్ రైతన్నల కుటుంబాలు. ఆడోళ్ళు అర్ధరాత్రి సడక్ల మీద తిరిగినప్పుడే దేశానికి నిజంగా జెండా వందనం వస్తుందన్నాడు కదా గాంధీ తాత. అర్ధరాత్రి కాదు, పట్టవగలే రోడ్డు మీద తిరిగేటట్టు లేదు కదా ఇన్ని రోజులు. ఇక మన కేసీఆర్ సార్ చేసిన గొప్ప పనికి గాంధీ తాత అన్నట్టు ఆడోళ్ళు అద్దుమరాత్రి రోడ్డు మీద బండ్లేసుకొని తిరుగుడు కాదు, నడిచిపోయే రోజులు ఇప్పుడు వచ్చినాయి. ఇక మన గాంధీ తాత కళ నెరవేర్చిన మహా మనిషి కేసీఆర్ సారే అయ్యేటట్టు కొడుతుంది నాకు. గాయాల మన కేసీఆర్ సార్ ఒక మాట చెప్పిండు, యాదుకున్నదా? మర్చిపోయినరా? అదే ఆడోళ్ళని చూడాలంటే లాగులు దడవాలన్నాడు చూడు. మళ్ళీ నుండ్రి హైదరాబాద్లో అల్లరి మూకలు, రౌడీ మూకలు ఆడపిల్లదికి చూడాలంటే బుచ్చ పోసుకునే పరిస్థితి వస్తుందని చెప్తా ఉన్నా. కళ్ళు వీకేసే కార్యక్రమం చేస్తాం. అగో అది హైదరాబాద్లోనే అనుకున్నాం కానీ కాదట, తెలంగాణ మొత్తంలోనట. షీ టీమ్స్ అని పెట్టిండ్రు కదా, ఆడ పోలీసు వాళ్ళతోని ఆ టీంలను జిల్లాకు పెడతాడట. నిన్న చెప్పిండు మళ్ళా ఇదే ముచ్చట. ఓ పోరగాళ్ళు జర బాగా ఆలోచన చేయండ్రి. తొవ్వంట పోయి ఆడోళ్ళని చిటాయించుడు, శీతవ మాటలతోని వేధింపులు చేస్తురా అంటే మీ వెనుకనే ఉంటారు షీ టీం వాళ్ళు. పట్టుకపోయి లోపటేస్తారు, పాయింట్ వలకు కొడతారు. మీకు ఎవ్వరికి తెలియదేమో కానీ ఎప్పుడో సురువైంది ఈ కార్యం. ఇక జిల్లాలకు విస్తరించింది ఇప్పుడు. కానీ కేసీఆర్ సార్ ఒక్క పారి చెప్తే ఎంత ఏకంగా సురువైతే చూడుండ్రి పనులు. ఇంకెవరికైనా డౌట్ ఉందా ఈ ముచ్చట మీద? ఎవరికైనా డౌట్ ఉంటే చూడుండ్రి. ఎవరైనా ఆడోళ్ళని వేధించేటోళ్ళు మీకు భూతద్దం పెట్టి ఎంకులైనా దొరకరు. ఎందుకంటే అసొంటి వాళ్ళని అందరిని పట్టుకపోయి లోపటేస్తారు కాబట్టి. తిమ్మిని బమ్మిని చేసుట్లా లీడర్లను మించిన వాళ్ళు ఎవ్వాలని ఉంటారా? ఉంటే గింటే వాళ్ళు వేరే గ్రహాల మీదనే ఉండాలి కానీ భూమి మీద ఉండే ఛాన్స్ ఇప్పట్లనైతే లేదు. తాలు పోసి తవ్వెడట్లు ఇచ్చినామంటే కూడా నమ్మాలే గంతే. కాకిని చూపించి తెల్ల పౌరం అన్నా హౌ హౌ అని జై కొట్టాలి.
అన్నం తిన్న చేతిని అదిలిస్తే పడ్డ మెతుకులకే అయ్యో మహాభాగ్యం అని కళ్ళకు అద్దుకోవాలి. మన కేంద్ర సర్కార్ తీరు గట్లనే ఉన్నది చూడురి. కొండం దొవితే ఎలుక కాకుండా సుందేల్కనన్నా దొరుకుతుంది కానీ అదే మన మోడీ సార్ సర్కార్ కనుక దొవితే సుందేల్క సండాస్ కూడా దొరకడు కష్టం అనిపిస్తున్నది. ఎందుకంటే ఓట్లున్నప్పుడు ఏం చెప్పిండు సారు, నల్లధనం 70 లక్షల కోట్లు దాచిపెట్టినారు బయట దేశాల పొండి బ్యాంకులల్లా, అవన్నీ మళ్ళా పట్టుకొస్తా షారానా బిల్లా కూడా ఎటమాటం కాకుండా అని చెప్పలే. హిందుస్థాన్ కే ఏక్ ఏక్ గరీబ్ ఆద్మీ కో ముఫ్త్ మే 15-20 लाख रुपए यूं मिल जाए. ఇవాళ మళ్ళీ ఏమైందో ఎరికేనా, మొన్న బ్లాక్ మనీ దాచిపెట్టిన వాళ్ళ వివరాలు సుప్రీంకోర్టుకి ఇచ్చిండ్రు కదా మోడీ సార్ వాళ్ళు. ఇక సుప్రీంకోర్టు సిట్కాప చెప్పే విచారణ చేయమని. ఇక ఖాతాలు తెరిచి చూస్తే ఏమున్నది, సగం ఖాతాలల్లో రూపాయి బిల్ల లేదట. అంటే 600 మంది పేర్లలో 300 మంది ఎక్కడ దొంగలు అక్కడనే గప్చూప్ అన్నట్లే ముందుగాలనే ఖాతాలు ఖాళీ చేసి పెట్టినరట. ఇంకా కొన్ని ఖాతాల కాయిదాలు ఇప్పలేదట. ఈ లెక్కన దర్యాప్తు చేసుకుంటా నిబద్ధతతోని సర్కారు ముందడుగులు వేస్తే 70 లక్షలు కాదు 7 రూపాయలు కూడా దొరికేటట్టు కొడతలేదు. ముందుగాలనే సుప్రీంకోర్టు అడిగినప్పుడు నంగనా శేషాలు వేసే మాకు తక్లీఫ్ అవుతుంది పేర్లు బయట పెడితే అని. అయినా సుప్రీంకోర్టు ఇంటలేదని పైసలు లేని ఖాతాలు తెచ్చి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఈ ఖాతాలు ఉన్నోళ్ళు అంతా యూనియన్లేకి ఏర్పడి మా ఖాతాలలో పైసలు లేవని మీరే గుర్తించారు కాబట్టి దారిద్ర్య రేఖకు దిగువనున్నోళ్ళ కింద మమ్మల్ని జమ చేసి సర్కార్కి వెళ్ళి ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఎట్లుంటా చెప్పుండ్రి. అందుకే మేధా పాట్కర్ అమ్మ మంచిగా ట్వీట్ చేసింది, మోడీ గారితో పని శాత కాదు, ఓన్లీ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టుడు ట్విట్టర్ లో ట్వీట్ చేసుడు తప్ప అని. కానీ జనము ఇగొస్తాయేమో అగొస్తాయేమో నల్లధనం అంతా ఇండియాకు అనుకున్నారు. కానీ అసలు కథ ఇగో ఇది, లేవ శాతగానోడు లేస్తే మనిషిని కాదన్నట్టే చేసిండు. ఫస్ట్ ఎంక్వైరీ ఇంత పకడ్బందీగా ఉంటే రేపు తెరిచే నల్లధనం ఖాతాలలో తొండల గుడ్లు తప్ప ఏం ఉండయని తేట తెల్లం అయిపోయింది. కాబట్టి జనం ఆ ముచ్చట మర్చిపోతే మంచిది అంటున్నారు మేధావులు. మా మంగ్లీ ఇయ్యాల చెప్పకుండా చేయకుండా కొలువుకు బంధు పెట్టింది. ఏం చేస్తున్నదో ఏమో ఈ పిల్ల. జాని గోరి జానిగా చక్కెర బుక్కినవా పిసపిల్ల పిసపిల్ల అనగానే ఎట్లా వాళ్ళకిందో చూడురి. ఓ మంగ్లీ లచ్చమ్మ నువ్వా చెప్పు ఏంది, కొలువుకెందుకు రాలే, రాకపోతే కనీసం మస్తలేని ఇయ్యాలా అని చెప్పేది కూడా లేదా? ఒక్క దినం 2 దినాలు అయితే చెప్పేదాన్ని, మొత్తానికి బంద్ చేస్తున్నా కాబట్టి చెప్పలే. ఏంది మొత్తానికే బంద్ చేస్తున్నావా? అవును. ఎందుకు? ఇంకెన్ని దినాలు నీ కాడ సాలని జీతానికి పని చేయమంటావు గందుకే. బంద్ చేస్తే ఎక్కువ వస్తాయా పైసలు? కాదు, నేను గజ్వేల్ పోదామని ప్లాన్లున్నా. గజ్వేల్ చిన్న మీద అట్లా సీమలేమన్నా గుడ్లు పెట్టినాయా? సింపిరి ముచ్చట్లని చెప్తున్నావు. ఏంది లచ్చమ్మా నువ్వు? లేకుంటే ఏంది, గజ్వేల్కి ఎందుకు? ఎందుకంటే కసన్కతో చేసిన కాటికి సాలిగా పుర్సత్గా బతుకుదామని పోతున్నా. ఆడ మీకేమన్నా జాగలు పొలాలు గిట్లున్నాయా? ఎట్లా కాదు, మంచి పిల్లగాన్ని చూసుకొని లగ్గం చేసుకొని గజ్వేల్ లోనే ఉంటా. ఇక ఏడికి పోను. అగో పెళ్లి చేసుకునే దానికైతే గజ్వేల్ ఎందుకు, ఇంకా వేరే ఊర్లు లేవా? లేక కాదు, ఉన్నాయి గాని గజ్వేల్కి ఎమ్మెల్యే ఎవరు చెప్పు? మన కేసీఆర్ సారు. కేసీఆర్ సార్ అంటే ఎవరు? మన సీఎం సారు. మరి సీఎం సార్ గజ్వేల్ ఏం చేస్తానన్నాడు? బడ్జెట్ లా గజ్వేల్ కోసం 50 కోట్లు పెట్టిండు. ఇంకా కావాల్సి వస్తే 500 కోట్లైనా సరే ఖర్చు పెడతా అన్నాడు. ఇంకా గజ్వేల్ వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా కూడా మన పెద్ద సారు పంటితోనే తీస్తానన్నాడు కదా. అవును. అంటే ఇక గజ్వేల్ జనాల జిందగీ మొత్తం జబర్దస్తే అన్నట్టు కదా. అన్నట్టే గందుకే నేను మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయినా నా మెట్టి నీళ్లు గజ్వేలే, నా తతిమ జీవితం మొత్తం అక్కడనే గడుపుతా. మరి దానికి ఇప్పుడు కొలువు బంద్ చేసుడికి ఏంది లింకు? రేపు సార్ అన్నంత పని చేసినాక ఎన్ని మార్పులు జరుగుతాయాడా? మరి ఇక ఇప్పటి సందే అన్ని చూసుకోవాలి కదా మా అత్తగారింట్లా. ముందు మురిసినమ్మ పండుగ ఎరగదన్నట్టే చేస్తున్నావు నువ్వు. గదేంది గట్లంటావు? లేకపోతే ఏంది నడు సక్క కొలువుకు? మావుని నేను రాను. ఇగో నువ్వు వస్తే నీకు గజ్వేల్ పిల్లగాన్ని ఎత్తికి పెడతా. నిజంగానా? మా అన్న గాన్నే ఉంటాడు, గదే పని చేస్తుంటాడు. నేను మాట్లాడతా కదా, నువ్వు రా. ఇగో వస్తున్నా. అబ్బదారీచు ఎక్కడ పిచ్చి దొరికిందో ఏమో, ఏది చెప్తే అదే నమ్ముతుంది. మా అన్న గాడెందుకుంటాడు, మాది నిజామాబాద్ అయితే. గతిలేని సంసారం చేయొచ్చు గాని సుత్తి గలవని సంసారం చెయ్యలేం. 2 చేతులు కలుస్తేనే చప్పట్లు కొట్టొస్తుంది. ఎడ్డం అంటే తెడ్డం అనేటోళ్ళతోని ఏ పని చేయరాదు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పాల్సి వస్తుందంటే హైదరాబాద్లో గిట్లనే ఉన్నది ఓ ఇద్దరు ఎవ్వారం. బండికి 2 ఎడ్లు కడతాం,
అవి రెండు ఒక్కటే తోవల పోతాయా లేకపోతే ఒకటి తూర్పుకు ఇంకోటి పడమర దిక్కు పోతాయా చెప్పుండ్రి. రెండు ఒకటే తోవల పోతేనే నడుస్తుంది కదా బండి. కానీ జిహెచ్ఎంసీలా ఒలిపెడ దాపేడ లెక్కున్న మేయర్ సారు కమిషనర్ సారు ఇద్దరు చెరో దిక్కు పోతున్నారు. ఆస్తి పన్నుల కాడ బయటపడ్డది ఇది. హైదరాబాద్ హాలత్ మార్చేతందుకు పాత బకాయిలు ఎన్ని ఉన్నాయో అన్ని వసూలు చేయండి సోమేశన్ సారు కిందున్న అధికారులందరికీ చెప్పిండట. ఆస్తి పన్నులు ఇంకేమైనా ట్యాక్సులు గీక్సులు ఉంటే అన్ని బిరానా వసూలు చేయండి కూడా అన్నాడట. కమిషనర్ సార్ చెప్పిండంటే జిహెచ్ఎంసీ చెప్పినట్టే అనుకుంటారు ఎవరన్నా. కానీ మన మేయర్ మాజిద్ హుస్సేన్ సార్ ఏం చెప్పిండో ఎరికేనా? ఆ జరసేపటికే ఆస్తి పన్నులు మాఫీ చేద్దాం అని స్టాండింగ్ కమిటీలో నిర్ణయం చేసిండట. రూపాయి కాడికి వెళ్ళి 4,000 రూపాయల దాకా కట్టేటోళ్ళందరికీ మాఫీ అని స్టేట్మెంట్ ఇచ్చిండు. సర్కారును కూడా ఒప్పిస్తా అన్నాడు ఈ మాటల. పొద్దుగాల సారేమో వసూలు చేయమంటే పొద్దుమికి సారేమో మాఫీ చేయమన్నాడు. ఇంతకీ వీళ్ళిద్దరు నడుమ ఏమన్నా శృతి కలుస్తున్నదా మీరే చూడుండ్రి. వీళ్ళిద్దరు మళ్ళా అల్లాటప్ప మనుషులు కాదా? వీళ్ళిద్దరు మాట ఒక్కటుంటేనే జిహెచ్ఎంసీ నడుస్తుంది. వీళ్ళే చెరో మాట చెప్తే కిందున్న అధికారులు ఏం చేయాలి, ఎట్లా నడవాలి? అందుకే జిహెచ్ఎంసీ వ్యవహారం బుడపొరగాళ్ళు ఆట ఆడుకున్న దానికంటే అధ్వానం తయారైందని అంటున్నారు దాని ముంగటికి వెళ్ళి పోయేటోళ్ళంతా. ఓం 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 ఎవరు చూస్తలేరు కదా. ఓం నేను ఇట్లా దొంగ చెప్పం ఎందుకు చేస్తున్నా అంటే చెప్పాలంటారా? సరే చెప్తున్నా ఏనుండ్రి. మోడీ సార్ స్వచ్ఛ భారత్ పిలుపు ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టవట్టే బీజేపీ లీడర్లకు. పాపం స్వచ్ఛ భారత్ తోటి ఢిల్లీలో చెత్త ఏరుకుందామన్నా దొరకనట్టున్నది అగో ఈ లీడర్లకు. ఎక్కడెక్కడనో ఎంకులాడి మరీ చెత్తను సంపాదించి స్వచ్ఛ భారత్ చేస్తున్నారు. సుడురిగా స్వచ్ఛ భారత్ షురు చేసిండ్రు. కమాన్ స్టార్ట్. అబ్బో ఒక్కటే ఊడుస్తున్నారు అనుకుంటురులే. మనం ఒక్కపారి దీనికి ముందుగా ఏమైందో కూడా చూడాలి. ఇలా ఘనకార్యం ఏందో తెలుస్తుంది. చూడురి, ఢిల్లీలో ఇల్లు ఊడ్చేదందుకు చెత్త కరువైందట. ముందుగాల 2-3 డబ్బాల చెత్తను వారబోసిర్రు. దాన్నే మళ్ళా ఎత్తి డబ్బాల నింపి స్వచ్ఛ భారత్ చేసినామని పొట్వలకు పోజులు ఇచ్చిర్రు. ఇంతకన్నా సిగ్గు తక్కువ పని ఇంకేమన్నుంటదా? పండ్లిట్లిచ్చి జాడు కట్టబట్టి పొట్వలు దిగేతందుకేనా స్వచ్ఛ భారత్ పెట్టింది? ఇల్లు స్వచ్ఛ భారత్ చెయ్యకుంటే ఎందుకు చేస్తలేరని ఎవరన్నా ఇలా ఇండ్ల ముంగటకొచ్చి ధర్నా చేసిండ్రా? ఎందుకు చెయ్యాలే ఇసుంటి బుద్ధి తక్కువ పని లేకుంటే ఇంట్లో గోళ్ళు కొరుక్కుంటా కూసోర్రి. కానీ ఇసుంటి కొంగ జపాలు చెయ్యకూర్రని ఢిల్లీ జనం గరం అవుతున్నారు. ఇక ఆడోళ్ళంతా బయలుండ్రి. సంసారాలల్లా నిప్పులు వస్తున్న వాటి మీద సమరం సురువు చేద్దాం. ఊళ్ళే ఆటి అడ్రస్లో లేకుండా చేసేద్దాం. నడుం కట్టుర్రి. ఆడోళ్ళ పవర్ ఏందో చూపిద్దాం. మనకు వెనకపొంటి సర్కారంలో కూడా ఉన్నది. ఇక మనకు ఎదురే లేదు. ఏమన్నా అయితే ఆసారే చూసుకుంటాడు. తయారున్నారా? పాండ్రిగా సారా దుకాన్లు వలగొట్టమని సర్కార్ నుంచి సలహా వచ్చిందమ్మా. మీ ఊర్ల పొంటి సారా దుకాన్లు ఉంటే ఆ ఊళ్ళో ఉన్న ఆడోళ్ళంతా పోయి ఆ సారా సీసాలు వలగొట్టుండ్రి. అందులేమన్నా ఉంటే అవి కూడా వలగొట్టుండ్రి. బట్టీలుంటే కుండలు వలగొట్టుండ్రి. ఆ సారా దుకాణం మీద దండయాత్ర చేయండి. దాన్ని అశోకవనం చేయాలి మీరంతా కలిసి. అయ్యో ముద్దుగానే ఉన్నావు మల్లన్న. సారా దుకాణాల మీద దాడి చేయమని చెప్తున్నావు. చేస్తే ఊకుంటారా పోలీసు వాళ్ళు? పట్టుకపోయి లోపటేస్తారు మామూలు అని అనేరు నన్ను. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మన మంత్రి గారే చెప్తారు. ఇన్నుండ్రి. బంద్ చేయిస్తేందుకు పోలీసు వాళ్ళు మీకు ఎంబడుంటారు. మీరు పలగొట్టినా ఇరుగ్గొట్టినా మీ మీద కేసులు కావు. పోలీసు వాళ్ళు ఉంటారు, మీకు అన్ని రకాలుగా రక్షణగా ఉంటారు. మీకు విన్నారు కదా, మీరే పోలీసు వాళ్ళు అన్నట్టు. మీరు తలుచుకుంటే ఊర్లో పంటి ఒక్క గుడుంబకుండా కూడా ఉండదు. అప్పుడు అందరి సంసారాలు పచ్చగుంటాయి. అయితే హరీష్ రావు సారు మీరు ఇచ్చిన ధైర్యం దండిగానే ఉన్నది. కానీ పుసుక్కున సారామెట్టోళ్ళు అంత ఒక్కటై మోక చూసుకొని మహిళల మీద తిరగబడ్డరే అనుకో, అప్పుడెట్లా సార్? అందుకే ఓ పని చేయండి సార్. ఆ ఆబ్కారీ పోలీసు వాళ్ళకి ఇచ్చే జీతాలు కట్ చేసి అవేవో ఈ మహిళలకే ఇచ్చిరా అంటే ఎంతకైనా భయపడరు మన మహిళలు. సారా వాసన చూద్దామంటే కూడా మీకు దొరకకుండా చేస్తారు. ఇది పక్కా. సారా దుకాణాల భర్తం ఎట్లయినా పడుతున్నారు కాబట్టి పనిలే పని ఆ కోటర్ సీసాల దుకాణాల భర్తం కూడా పట్టుమని ఆదేశిస్తే మీ మేలు ఈ జన్మల కూడా మర్చిపోరు మహిళా మనులంతా. ఎందుకంటే వైన్స్లలో కూడా నకిలీ మద్యం అమ్ముతున్నారు కదా సార్. అవి కూడా సారా దుకాణాల లెక్కనే పరిగణించి ఆదేశిస్తారంటే మద్యం లేని తెలంగాణను తయారు చేసినట్టు ఉంటది. ఇంట్లో అట్లు పోసుకుంటే ఒక రోజు ముందుగానే పిండి నానబెట్టి రుబ్బుకొని తెల్లారి పెంక మీద ఏడిగా పోసుకొని తింటే కమ్మగా లోపలిపోతుంటాయి. అట్లనే ఇడ్లీలు కూడా గదే తీర్లా వేసుకుంటాం. కానీ ఒక్క రోజు తినడానికి నెల రోజుల ముందు నుంచే తయారు చేసే కార్యం మొదలుపెట్టిండ్రు. మరి ఏం తయారు చేస్తున్నారు ఏంది కదా చూద్దాం పరి.
వెనుకపోండి బాగా కూడబెట్టుకున్న వాళ్ళను ఖుషి చేసేందుకు హైదరాబాద్లో పెద్ద పెద్ద హోటళ్ళన్నీ పేరంటాలు బాగానే చేస్తున్నాయి. వచ్చే నెల 25వ తారీఖు నాడు క్రిస్మస్ పండుగ ఉన్నది కదా, ఇక దానికోసం ఇప్పటి సందే రోజుకో దాంట్లో కేక్ తయారు చేసేందుకు కస్సా వీసా తొక్కే మిక్సింగ్ కార్యం మొదలు పెట్టిండ్రు. చేతులకు కవర్లు తొడుక్కొని కండ్లకు అద్దాలు పెట్టుకొని ముంగటోటి పెద్ద బల్లాసోండి దాని మీద బకెట్లు ఎండిన అంగురాలు, బాదము, కిస్మిస్లు, వైన్ పోసుకుంటూ అన్ని కలగలుపుతున్నారు. ఇంకా దీనికి కేక్ మిక్సింగ్ అని పేరు పెట్టిండ్రు. ఇక చూడుండ్రి ఎట్లా ఒక్కొక్కరు పోటీ పడి కలుపుతున్నారో. ఇగో ఈడ ఇల్లు చూడుండ్రి ఏం చేస్తున్నారో. నల్లంగురాలన్నీ కస్సా విస కాళ్ళతోటి తొక్కనే తొక్కుతున్నారు. కొంపదీసి కాళ్ళతో రుబ్బిన జ్యూసు కలర్ఫుల్గా ఉన్నదని తాగుతారా ఏంది? చూస్తే అట్లనే కొడుతున్నది. అయితమాయ గాని ఏదో బాగా గమ్మత్ అనిపిస్తున్నట్టున్నది ఆట. దుంకులు దునుకుతున్నది పిల్ల. గాని నడమ హ్యాపీ డేస్ అనే సినిమాలో కనిపించిన ఉంగరాల జుట్టు పిల్ల కూడా ముఖం కనబడకుండా కండ్లద్దాలు పెట్టుకొచ్చి కేకు కలుపుడు కార్యంలో 2 చేతులు పెట్టి వాయనం ఇచ్చినట్టు చేసింది. ఇక ఆఖరి రోజు నాడు గదే క్రిస్మస్ పండుగకు ఇట్లా పండ్లు పలారాలతోటి తొక్కి తయారు చేసిన కేకును తినుండ్రని మనిషికి ఇంత పంచి పెడతారట. మన ఇండ్లల్లో ఎవరైనా చదువుకోక గాలికి తిరిగితే గాడిదలు కాస్తావా, బర్లను కాస్తావా, ఉడతలు పట్టుకొని బతుకుతావా అని తిట్టిపోస్తుంటారు కదా. వాళ్ళ తిట్లనే బతుకుదేరు చూపించే దారొకటి ఇప్పుడిప్పుడే బాగా పేరుకొస్తుంది. ఆ కోర్సుల ట్రైనింగ్ అయితే 2 చేతుల సంపాదించవచ్చు. ఎందుకంటే నో లచ్చమ్మ ఎప్పుడు డైరెక్ట్ చెప్పదు, టీవీలనే చూడాలి. ఊళ్ళ పొంటి ఉపాధి లేదని ఉత్తగున్నోళ్ళు జర మంచిగినుండ్రి మాట. ఇంట్లో ఎలకల బాధ ఉంటే ఎట్లుంటది? ఎవ్వంటే అవి ఏడికాడికి కొరికి ముక్కలు చేసి పడేస్తాయి కదా. మరిప్పుడు ఆ ఎలకలను ఎట్లా పట్టుడో ట్రైనింగ్ తీసుకుంటారా అంటే పెద్ద పెద్ద పందికొక్కులు పట్టే కాంట్రాక్టులు కూడా మీకే వస్తాయి. మీ బిజినెస్ 30 బోన్లు 600 ఎలకల లెక్క పేరుకొస్తుంది. ఎట్లా అంటారా? ఈనుండ్రో పారి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భోపాల్ కాడ ఒక దవాఖాన్లా ఎలుకలు ఏం తక్కువ ఓ 70,000 దాకా ఉన్నాయట. అయ్యి ఆడకట్టు కాడకట్టునే పోతం పెట్టుకుంటూ పోయినాయట. వాటిని పట్టుకునుడు ఒట్టొట్టోళ్ళకి అస్సలకే అయితలేదట. అందుకే ఒక ఎలుకలు పట్టే కంపెనీని పిలిచి మాట్లాడి దవాఖానాలు కాంట్రాక్ట్ అప్పచెప్పిర్రట. ముందుగాల ఇల్లు 10,000 ఎలుకల కలుగులు ఏడేడున్నాయో వాటిని దొరకబట్టిర్రు. ఒక్క రోజుల 3500 ఎలుకలను ఎరలు పెట్టి చంపిర్రు. అక్కడ ఎలుకలు కూడా మస్తు తెలివిగల్లయ్యనట. ఒక ఎలుక ఒకటి తిని చస్తే ఇంకోటి దాన్ని మళ్ళా ముట్టుకోదట. అందుకే రోజుకో రకం ఎరలు, బెల్లం, సమోసా, కచోరీ అసుంటి మెనూను మార్చి పెడుతుండ్రట. 3 రోజుల ఎలుకలు పట్టే ఆపరేషన్ కోసం దవాఖానాను కూడా బంద్ పెట్టించిర్రట. చూసిర్రా? మరి మన తాన కూడా ఎలుకల తిప్పలు మంచిగానే ఉన్నాయి. మొన్న అట్లా కూడా చెప్పినాం. అమెరికా, న్యూయార్క్ వాళ్ళే ఎలుకలు పట్టుడు శాత కాదని ఎల్లెంకల పడ్డరు. మరి మన కాడ కూడా ఎవ్వలు పెట్టక ముందే ఎలుకలు పట్టే బిజినెస్ షురూ చేసిరా అంటే ఉపాధి దొరికినట్టే అవుతుంది. ఏమంటారు? ఆలోచన చెయ్యండి రోపారి. మరి ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు మళ్ళీ వచ్చేటప్పుడు కొత్త వార్తలతోని ఎప్పుడు తిరగనేస్తా. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.